అలాగే ఏ ప్రాబ్లం కూడా గమనించండి ఒకసారి. ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సెంట్ పెర్ యానం విల్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ బి 2/3 ఆఫ్ ది అమౌంట్ ఇన్ 10 years. ఎంత వడ్డీ రేటు చొప్పున 10 సంవత్సరాల కాలంలో లభించే సాధారణ వడ్డీ అసలులో 2/3 వంతు ఉంటుంది. అసలులో 2/3 వంతు వడ్డీ అని చెప్పాడు. 4 రెట్లు 5 రెట్లు అని చెప్పలేదు. వడ్డీనే లభించే సాధారణ వడ్డీ 2/3 వంతు ఉంటుంది. అసలులో 2/3 వంతు ఉంటుంది. ఇలా అసలులో అని చెప్పినప్పుడు ఖచ్చితంగా భిన్నం ఇచ్చినప్పుడు కూడా వాడు క్యాజువల్గా మనకి అంటే క్రమభిన్నమే ఇస్తాడు, ప్రాపర్ ఫ్రాక్షనే ఇస్తాడు, క్రమభిన్నమే ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే కనుక అసలులో అని చెప్పినప్పుడు. ఒక్కొక్కసారి వాడు మొత్తములో అంటాడు, లభించే మొత్తములో అంటూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సాధారణ వడ్డీ అసలులో 2/3 వంతు చెప్పాడు. అంటే క్లియర్గా సాధారణ వడ్డీ ఎంత వస్తుందో చెప్పేశాడు. వడ్డీ 2/3 వంతు వస్తుంది. ఎంత కాలంలో? 10 సంవత్సరాల కాలంలో అని చెప్పాడు. వడ్డీ రేటు ఎంత అడిగాడు? వడ్డీ రేటు R వాల్యూ అడిగాడు కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకుంటున్నాం? వడ్డీ రేటు R కావాలి. వడ్డీ రేటు R కావాలి అంటే కనుక 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో క్లియర్గా మనకి 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ వచ్చిందంటే కనుక 2/3 వంతు వడ్డీ అని చెప్పాడు. 2/3 వంతు వడ్డీ వచ్చిందని చెప్పాడు. అది క్లియర్గా డైరెక్ట్గా భిన్నం లేదు కాబట్టి కావాలనుకుంటే ఇంటూ 100 రాసుకోవచ్చు మనం. అందుకని క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే కనుక మనకి క్లియర్గా మనకి 2/3 లవంలో భిన్నం ఉంది కాబట్టి ఆ భిన్నం కిందకు వచ్చేస్తుంది. అంటే 3 అనేది కిందకు వస్తుంది. 2/3 ఇంటూ 10. ఇది మనం నేర్చుకున్న ఆ 20 భిన్నాలలో లేదు. 1/2, 1/3 దాంట్లో లేదు. ఉంటే హ్యాపీగా మనం ఇంటూ 100 రాయాల్సిన పని లేదు. అందుకని క్లియర్గా ఇంటూ 100 రాసుకుంటాం. ఇంటూ 100 రాసుకుంటే కనుక 0 0 క్యాన్సిల్. ఎంత అవుతుంది? 20/3 అని వస్తుంది. 20/3 అనగానే 20/3 అనగానే ఏం చెప్పొచ్చు? 20ని 3తో భాగించండి. 3 6లు 18. 3 6లు 18 పోతే కనుక ఇంకా 2 ఉంది. 2/3. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 6 2/3% అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 6 2/3% అని చెప్పుకోవచ్చు అనమాట. సమాధానం ఎంత అంటే 6 2/3%. లేదు అనుకుంటే కనుక I = PTR/100 అని కూడా చేసుకోవచ్చు. I = PTR/100 అనే పదాన్ని కూడా వాడుకోవచ్చు. కాబట్టి చూడండి ఒకసారి. I = PTR/100 అని రాస్తున్నాం. వాడు క్లియర్గా వడ్డీ గురించి ఏం చెప్పాడు అన్నాం అనుకోండి. సాధారణ వడ్డీ అసలులో 2/3 వంతు. అసలులో అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి అసలులో అని చెప్పాడో అసలు వాల్యూ వచ్చి 3 రూపాయలు. ఎవడిలో అంటాడో వాడు హారంలో ఉంటాడని చెప్పాను. కాబట్టి అసలులో అని చెప్పాడు కాబట్టి అసలు 3 రూపాయలు. వడ్డీ ఎంత అంటే కనుక 2 రూపాయలు అర్థం. సాధారణ వడ్డీ ఎంత అంటే కనుక 2 రూపాయలు అర్థం. అసలు 3 రూపాయలు, వడ్డీ వచ్చి 2 రూపాయలు, కాలం వచ్చి 10 సంవత్సరాలు. అంతే. ఆ వాల్యూ పట్టుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, హ్యాపీగా సమాధానం వస్తుంది. ఓకే. కాబట్టి క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక అసలు అంటే కనుక 3 రూపాయలు, వడ్డీ అంటే కనుక 2 రూపాయలు, కాలం వచ్చి 10 సంవత్సరాలు అని అర్థం. అసలు P ఎంత అంటే కనుక 3 రూపాయలు, వడ్డీ 2 రూపాయలు. అంటే I = 2, P 3, T కాలం వచ్చి 10 years అవుతుంది. R అని చెప్తాం /100. ఇప్పుడు క్లియర్గా మనకి 0 0 క్యాన్సిల్. 10 ఇటు పంపించేస్తే 2 10లు ఎంత? 20. 2 10లు 20. ఈ 3 ఇటు వస్తుంది కాబట్టి R = 2 10లు 20/3. 20/3 అంటే కనుక ఇప్పుడే చేస్తాం మనం. 20/3 అనగానే 6 2/3%. 6 3 6లు 18. 3 6లు 18 పోతే కనుక ఇంకా ఎంత ఉంది? 2 ఉంది. 6 2/3% అని చెప్పొచ్చు. 6 2/3% అని చెప్పొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ వన్. అలాగే ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. 10% పెర్ యానం రేటుతో SI అసలు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అసలులో 0.125 వంతు కావడానికి అంటే సాధారణ వడ్డీ ఎంత అంటే కనుక 0.125 అని చెప్పాడు. సాధారణ వడ్డీ సాధారణంగా భిన్నం ఇస్తాడు. భిన్నం కాకుండా మనకి ఈ రకంగా 4 రెట్లు 5 రెట్లు అంటాడు. ఈ రకంగా డెసిమల్లో ఇచ్చాడు. 0.125 అని చెప్పాడు.
0.125 వడ్డీ అనేది ఎంత, ఏ రేటు చొప్పున, 10% వడ్డీ రేటు చొప్పున. అందుకని ఎంత కాలము పడుతుంది, కాలము టీ అడిగాడు. అందుకని కాలము టీ అడిగాడు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు, కాలము టీ అడిగాడు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వడ్డీ వచ్చింది, 0.125 వడ్డీ రావడానికి నువ్వు ఏ వడ్డీ రేటు చొప్పున అప్పించావంటే కనుక 10% వడ్డీ రేటు చొప్పున అప్పించావు. 0.125 వడ్డీ రావడానికి 10% చొప్పున వడ్డీ, 10% రేటు చొప్పున ఇచ్చావు. ఇంత వడ్డీ రేటు చొప్పున ఇంత వడ్డీ వచ్చిందని చెప్పాడు. అంతే, అంతకు మించేం కాదు. అయితే దీన్ని ఈ భిన్న రూపంలో ఉన్నదానిని మనం ఇమీడియట్గా అంటే 1/5 అంటే 20%, 1/4 అంటే కనుక 25%, 1/8 అనగానే 12.5% అని చెప్పినట్టుగా దీన్ని చెప్పలేం. అందుకని చెప్పలేం కాబట్టి ఏం రాస్తాం, ఇంటూ 100 అని రాసుకుంటున్నాం. క్లియర్గా మనకి 0 క్యాన్సిల్. ఎలాగ 10% ఆ పర్సెంట్ ప్లేస్లోనే మనం 100 రాసింది, ఆ పర్సెంట్ కోసం 100 రాసింది కాబట్టి మన పర్టికులర్గా మళ్ళీ ఆ పర్సెంటేజ్ చూసి మోసపోవద్దు. అందుకని క్లియర్గా మనకి ఈ 0.125ని 10తో గుణిస్తే, 10తో గుణిస్తున్నాం కాబట్టి ఒక పాయింట్ ఇక్కడ జరుగుతుంది, ఒక పాయింట్ అక్కడ జరుగుతుంది కాబట్టి సమాధానం ఎంత అంటే 1.25. అక్కడ కాలము అని చెప్పాడు కాబట్టి సంవత్సరాలు అంటే 1.25 సంవత్సరాలు, 1.25 సంవత్సరాలు అంటే 1/4 సంవత్సరాలు. 0.25 అనగానే 1/4, 0.25 అనగానే 1/4. అందుకని 1.25 సంవత్సరాలు అనగానే 1/4 సంవత్సరాలు అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి చాలా స్పాంటేనియస్గాను ఈజీగా రాసుకోవచ్చు. ఎంత కాలానికి ఎంత వడ్డీ వచ్చింది, ఎంత అప్పిస్తే ఎంత వడ్డీ వచ్చింది, ఎంత వడ్డీ రేటు చొప్పున ఎంత వడ్డీ వచ్చింది. సరదాగా ఒక భిన్న రూపం రాసేసుకుంటే కనుక లెక్కలు చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. లేదా ఐఈఎస్ఈ కూడా PTR/100 అనే పదాన్ని కూడా వాడుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఈ ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి, ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. ఏ వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ 3 సంవత్సరాలలో అసలుకి 7/6 రెట్లు మొత్తం అవుతుంది. జాగ్రత్తగా గమనించాలి, ఇది మొత్తానికి సంబంధించింది. 7/6 రెట్లు మొత్తం అవుతుందని చెప్పాడు. 7/6 రెట్లు మొత్తం అవుతుంది, అసలుకి 7/6 రెట్లు మొత్తం అవుతుందని చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ రకంగా అపక్రమ భిన్నం కనిపిస్తుందో దీని మీనింగ్ ఏంటి, 1/6 రెట్లు అని అర్థం. 1/6 రెట్లు అంటే 1/6 రెట్లు మొత్తం అవుతుంది చెప్పాడు. ఎప్పుడైతే 1/6 అని వచ్చిందో ₹1 మాత్రం మనదే. అంటే అసలు ఎంత అంటే రూపాయి, వడ్డీ ఎంత అంటే కనుక 1/6, వడ్డీ ఎంత అంటే కనుక 1/6 వడ్డీ అవుతుంది. ఎప్పుడైతే 7/6 రెట్లు మొత్తము అన్నాడు కాబట్టి అపక్రమ భిన్నం, జాగ్రత్తగా ఉండాలి. మొత్తము అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 1/6 అవుతుంది. అది భాగిస్తే కనుక 1/6 రూపాయలు అనేది మనకి వడ్డీ, ₹1 మాత్రమే అసలు, మిగిలినదంతా వడ్డీనే. అందుకని ఈ 1/6 వడ్డీ రావడానికి ఎంత కాలం పట్టింది, 3 సంవత్సరాల కాలం పట్టింది. అది వాడు వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి గతంలో చెప్పినట్టుగానే 3 సంవత్సరాల కాలంలో 1/6 వంతు వడ్డీ వచ్చింది. 3 సంవత్సరాల కాలంలో 1/6 వంతు వడ్డీ వచ్చింది. ఇది భిన్న రూపంలో ఉంది కాబట్టి, అంటే మనకి తెలియని భిన్న రూపంలో ఉంది కాబట్టి ఇంటూ 100 రాసుకున్నాం అంతే, అంతకు మించి ఏమీ కాదు. అందుకని క్లియర్గా ఈ 6 కింద కనుక వచ్చేస్తే ఏమవుతుంది, 1/6 × 3 × 100. ఇప్పుడు క్లియర్గా మనకి ఏమవుతుందని అనుకోండి, 2 3లు 2 50లు. అందుకని 50/9, 3 3 9, 50/9 కాబట్టి 50/9. 50ను 9తో భాగిస్తే కనుక 9 5లు 45, 9 5లు 45 కాబట్టి సమాధానం ఎంత అంటే 5/9 శాతం. 5/9 శాతం. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ వచ్చిందని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఈ రకంగా మనం చెప్పొచ్చు. లేదా I = PTR. I = PTR అని చెప్పినప్పుడు అసలుకి 7/6 రెట్లు మొత్తం అని చెప్పాడు. ఎవడిలో అంటాడో, ఎవడికి అనే పదం వాడతాడో, ఎవడికంటే అంటాడో వాడు ఎప్పుడు హారంలో ఉంటాడని చెప్పాను. అందుకని అసలు వాల్యూ ₹6 అయితే 7 వాల్యూ అనేది మొత్తము. ₹6 అప్పిస్తే, ₹6 కనుక అప్పిస్తే అసలుకి
7/6 రెట్లు మొత్తం అయ్యింది అని చెప్పాడు. అసలుకి 7/6 రెట్లు మొత్తం అని చెప్పాడు కాబట్టి అసలు ఎంత అంటే 6 రూపాయలు. అసలు 6 రూపాయలు, మొత్తం వచ్చి 7 రూపాయలు. నువ్వు 6 రూపాయలు అప్పిస్తే 7 రూపాయలు కలెక్ట్ చేసావంటే వడ్డీ ఎంత అవుతుంది? 1 రూపాయి అవుతుంది. 6 రూపాయలు అప్పిచ్చావు, 7 రూపాయలు ఇతర వ్యక్తి దగ్గర కలెక్ట్ చేసామంటే కనుక మనం ఇచ్చిన 6 రూపాయలతో పాటుగా ఎక్స్ట్రాగా 1 రూపాయి తీసుకున్నాము అంటే వడ్డీ ఎంత అంటే 1 రూపాయి. అందుకని క్లియర్గా ఇక్కడి నుంచి మనకు తెలిసిన కదే I = PTR/100 అని రాసుకొని చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ I వాల్యూ వచ్చి వడ్డీ ఎంత అంటే కనుక రూపాయి, అసలు ఎంత అంటే కనుక 6 రూపాయలు, కాలం వచ్చి 3 సంవత్సరాలు, R కనుక్కోవాలి /100. అందుకని క్లియర్గా మనకి ఎంత అవుతుంది అన్నాం అనుకోండి, దీంట్లో మనకి 2 3లు 2 50లు. అందుకని 3/50 అనే పదం ఇటు వచ్చింది అనుకోండి, 3 కాదు, 3 3 9, 3 3 9/50, 9/50 అనేది ఇటు వస్తే కనుక 50/9 అవుతుంది. అందుకని R = ఎంత అంటే కనుక 50/9. 50/9 అనగానే 9 5లు 45, ఇంకా 5 మిగిలిపోయింది. అందుకని సమాధానం ఎంత అంటే 5/9% అని చెప్పచ్చు. అంటే సరదాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా రాసాం కానీ పెద్దగా రాసేదే ఉండదు, డైరెక్ట్ ఈటింగ్ పడతాయి ఇవన్నీ కూడా. ఓకే, అంటే భిన్నాన్ని కంట్రోల్ తెచ్చుకోవడం కోసం మనం ఇంకా బాగా అలవాటు చేసుకోవడం కోసం అసలుకి 7/6 రెట్లు మొత్తము అనగానే ఎవడిలో అంటాడో, ఎవడికి అంటాడో, ఎవడికంటే అంటాడో వాడు ఎప్పుడు హారంలో ఉంటాడు. అంటే 6 రూపాయలు అనేది అసలు, మొత్తము అనేది 7 రూపాయలు. అంటే 6 రూపాయలు అప్పిస్తే 7 రూపాయలు మొత్తం అయ్యింది అనగానే క్లియర్గా ఏం చెప్పొచ్చు? 1 రూపాయి వడ్డీ వచ్చిందని చెప్పడం. అందుకని ఇలా I = PTR/100 వాడుకోవచ్చు. లేదు ఇక్కడ చెప్పినట్టుగా డైరెక్ట్ హిట్టింగ్, ఎంత కాలంలో ఎంత వడ్డీ వచ్చింది, ఎంత వడ్డీ రేటు చొప్పున ఎంత వడ్డీ వచ్చింది, ఎంత అప్పిస్తే ఎంత వడ్డీ వచ్చింది అని ఒక సరదాగా పదాలు వాడుకుంటూ కూడా చేసేయచ్చు. ఓకే.